హాయ్ ప్రకాష్ గారు. హలో అండి. ప్రకాష్ టాక్స్లో ఈరోజు ఏ బుక్ గురించి చెప్పబోతున్నారు? ఇది ఒక థియరీ అండి. అబ్రహాం మాస్లో అని 1943లో ఒక థియరీ ప్రపోజ్ చేశాడు. ఆయనే పుస్తకం కూడా రాశాడనమాట. థియరీ ఆఫ్ హ్యూమన్ మోటివేషన్ అని. అండ్ దాన్నే మాస్లోస్ హెరార్కీ ఆఫ్ నీడ్స్ అంటారనమాట. సో మనిషికి రకరకాల నీడ్స్ ఉంటాయి. ఆయన ఎదిగే కొద్దీ ఆ నీడ్స్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి. అది ఒక పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. అయితే మనం ఏ మనిషి ఏ స్టేజ్లో ఉన్నాడో గుర్తు పట్టి దాని ప్రకారం ఆయన్ని మోటివేట్ చేయడమో, దాని ప్రకారం ఆయనకి ఒడికోవాలి వేరే రిసోర్సెస్ అవి సమకూర్చడం అవి చేస్తే అది కరెక్ట్గా ఉంటుందన్నమాట. మనిషి ఒక స్టేజ్లో ఉండి మనం ఇంకో ఎక్స్పెక్టేషన్ ఉంటే అది వర్క్ కాదు. సో బేసిక్గా ఇతను హిరార్కీ ఆఫ్ నీడ్స్ అనేవి 5 ఉంటాయి అన్నమాట. అది పిరమిడ్ షేప్లో, అంటే త్రిభుజాకారం. పిరమిడ్ అంటే తెలుసు కదా, అంటే బేస్ చాలా హెవీగా ఉంటుంది. సో అందరం కూడా ఫస్ట్ స్టేజ్లో అయితే అందరం ఉంటాం. ఒక ఏంటిది అది ఫిజియోలాజికల్ నీడ్స్, అంటే మనిషికి సంబంధించినంత, అంటే టు లివ్, ఓకే, సర్వైవ్ కావడానికి కావాల్సిన నీడ్స్ అన్నమాట. ఏంటివి ఒకటి రెండు చెప్పండి చూద్దాం. ఫుడ్, గాలి, వాటర్ లాంటివి, క్లోత్స్, షెల్టర్, ఇవి యాడ్ చేస్తే ఇవి బేసిక్ థింగ్స్, అంటే మనిషి సర్వైవ్ కావడానికి. దెన్ దాని తర్వాత సర్వైవ్ అయ్యాక ఏంటి, సేఫ్టీ. సో యూ టు బి సేఫ్ ఆల్సో. ఆది మానవుడు స్టేజ్ నుంచి ఎక్కడ ఉండేవాడు, కేవ్లో వెళ్ళి రాత్రిపూట ఉండేవాడు. అంటే హెస్ టు అంటే ఫిజికల్ సేఫ్టీ, అంటే పర్సనల్ సెక్యూరిటీ, దెన్ హెల్త్, ఓకే, అట్లాగే ఫైనాన్షియల్ సెక్యూరిటీ, అంటే ఒక జాబ్ ఉండడం, అది అంత అనమాట. ఓకే, అలాగే యాక్సిడెంట్స్కి అగేన్స్ట్గా సెక్యూరిటీ, అంటే దానికి యాక్సిడెంట్స్, హెల్త్ అంటే ఏంటి, ఏమొస్తుంది మీ మైండ్లోకి, ఇన్సూరెన్స్. సో ఇలాంటివన్నీ కూడా ఈ సేఫ్టీ నీడ్స్ అనేది నెక్స్ట్ స్టేజ్. అంటే బేసిక్ అవసరాలు తిండి గుడ్డ అవి ఇవన్నీ అయిపోయాక నెక్స్ట్ సెక్యూర్గా ఉందాం అనుకుంటారు. ఈ సెక్యూరిటీ అయిపోయాక మనిషి ఇంకేం కోరుకుంటాడు, సమాజం, ప్రేమ, ఫ్రెండ్స్, ఓకే, ఒక ఇంటిమెసీ, ఒక ఫ్యామిలీ. ఇప్పుడు ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నాం అనుకో, అక్కడ ఏం కోరుకుంటాడు, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, తను ఎవరో రికగ్నైజ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళతోటి కలివిడిగా ఉన్నాడు, వర్క్ అట్మాస్ఫియర్ బాగా ఉంది, అది నెక్స్ట్ వచ్చేది అదనమాట. ఓకే. సో థర్డ్ ఇస్ లవ్ అండ్ బిలాంగింగ్. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫిజియోలాజికల్ నీడ్స్ అంటే మన శారీరక అవసరాలు, బతకడానికి తిండి, నీరు, అవి. దెన్ సేఫ్టీ నీడ్స్, హెల్త్ కానీ, జాబ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఇట్లా. తర్వాత సమాజము, ప్రేమ, ఫ్యామిలీ, ఇవి. లెట్స్ గో టు ద ఫోర్త్. నెక్స్ట్ వచ్చేసి మీకు జాబ్ ఉంది, సెక్యూరిటీ ఉంది, ఫ్యామిలీ ఉంది, అంత బాగానే ఉంది. నెక్స్ట్ ఏముంటుందంటే గుర్తింపు. ఓకే, ఇవన్నీ అయిపోయాక గుర్తింపు కోరుకుంటారు. ఇప్పుడు మీరు జాబ్లో ఉన్నారు, ఓకే, మీరు ఆ 3 స్టేజెస్ దాటేశారు, ఓకే, అంటే ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, బాగానే. అయితే ఇంకేముంటుంది, మనం వర్క్ చేసే దగ్గర లేకపోతే సమాజంలో ఒక గుర్తింపు, ఒక స్టేటస్, మనం ఏదో అచీవ్ చేయాలి, కాన్ఫిడెన్స్, ఇవన్నీ కూడా ఎస్టీమ్ నీడ్స్ అంటారు. ఇది 4th స్టేజ్, ఓకే. దెన్ ఫైనల్గా ఇవన్నీ అయిపోయాక 5th స్టేజ్ అనమాట. అక్కడ చాలా తక్కువ మంది ఉంటారు, ఓకే. సో అది అక్కడికి వచ్చామా అనేది కూడా చాలా తక్కువ మందికి తెలుసు. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు. అదే తెలుగులో అంటే స్వీయ వాస్తవికత. అంటే అది కొద్దిగా కఠినమైన పదం అనుకోండి. స్వీయ వాస్తవికత అంటే మనల్ని మనం గుర్తుంచుకోవడం, మనలో ఉన్న శక్తి ఏంటి, మనలో ఉన్న క్రేవింగ్స్ ఏంటి, మనం దేన్ని కోసం ఉడికోవాలి, దేన్ని ఇష్టపడతామో దేన్ని మనం సాధించగలుగుతాం. సెల్ఫ్ రియలైజేషన్ లాంటిది అన్నమాట. అంటే క్రియేటివిటీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఒక బుక్ రాసే పటిమ ఉండొచ్చు, లేకపోతే మీరు ఇంకేదైనా హాబీ పికప్ చేసే అది ఉండొచ్చు, మీరు ఒక ట్రైనింగ్ స్కూల్ పెట్టే ఏదైనా ఉండొచ్చు. అంటే పర్సనల్ ఫుల్ఫిల్మెంట్, పర్సనల్ గ్రోత్, అంటే మీకు బాగా ఇష్టమైనది చేసే అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ జాబ్ ఉంది, రికగ్నిషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ స్వీయ వాస్తవికత అంటే మీలో ఉన్న శక్తుల్ని మీరే గుర్తించడం, మీలో ఉన్న కోరికలు మీరే గుర్తించుకొని ఆ కళల్ని సాకారం చేసుకోవడం అన్నమాట. అది దెన్ దీంట్లోనే వస్తుంది 5th స్టేజ్లోనే సెల్ఫ్ ట్రాన్సెండెన్స్, అంటే మనల్ని మనం అధిగమించడం, మన హద్దుల్ని మనమే దాటేయడం. కానీ మనల్ని మనం కూడా దాటడం అంటే మన అవసరాలు, మన కోరికలు, అది దాటేసి స్పిరిచువాలిటీ, ఓకే, లేకపోతే అల్ట్రూయిజం, అంటే వేరే పరోపకారం, అంటే బేసిక్ మనిషి స్టేజ్ నుంచి మనం దాటామన్నమాట. సో ఇది పిరమిడ్ ఆకారంలో ఉంటుంది.
కింద హెవీగా ఉంటుంది. అంటే బేసిక్ నీడ్స్ కోసం ఇంకా పరితపించేవాళ్ళు చాలామంది ఉంటారు. 8 బిలియన్ పీపుల్ అంటే నేను అనుకోవడం 30% ఆ స్టేజ్లోనే ఉండొచ్చు. అట్లీస్ట్ 25% పీపుల్ పూరర్ కంట్రీస్ అక్కడ అదే ఉంటారు. సేఫ్టీ, సెక్యూరిటీ, జాబ్ సేఫ్టీ ఇంకొద్ది మందికి వస్తుంది. అంటే లాస్ట్ స్టేజ్లో ఎక్కడైతే వేరు మీరు స్పిరిచువాలిటీ గురించి మాట్లాడడం లేకపోతే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది వెరీ ఫ్యూ పీపుల్ ఆ పిరమిడ్లో ఉంటారు. వండర్ఫుల్ బుక్. ఇది చాలా వరల్డ్ ఆర్గనైజేషన్లో ఒక ట్రైనింగ్ మెటీరియల్. ట్రైన్ కూడా చేస్తూ ఉంటారు. సో దాట్ మనుషులందరూ కూడా ఇప్పుడు జాబ్స్లో ఉండేవాళ్ళు ఆల్రెడీ వాళ్ళు 4th స్టేజ్లో ఉంటారు. 5th స్టేజ్లో ఎట్లా మిమ్మల్ని మీరు మీ వడికోవాలి, మీ శక్తుల్ని మీరు ఎలా గుర్తించుకోవాలి, మీలో ఉన్న టాలెంట్ని ఎలా బయటికి తీసుకురావాలనేది 5th స్టేజ్ అనేది చెప్తుందన్నమాట. సో ఇది ఒక వండర్ఫుల్ బుక్. ఇట్స్ ఎ మస్ట్ రీడ్. ఎస్, రైట్. థ్యాంక్ యూ సార్. ప్లెజర్.